తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో డ్రోన్ల పాత్ర రోజురోజుకి కీలకమవుతోంది. రష్యా సైన్యానికి ఊపిరిగా నిలిచే సరఫరా వ్యవస్థపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. లాజిస్టికల్ లాక్డౌన్ పేరుతో ఉక్రెయిన్ అమలు చేస్తున్న ఈ సరికొత్త డ్రోన్ వ్యూహం రష్యాకు మనశ్శాంతిని లేకుండా చేసింది. స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన మిడ్ రేంజ్ డ్రోన్లతో రష్యా ప్రధాన రహదారులను కీవ్ బలగాలు హైవే ఆఫ్ డెత్గా మారుస్తున్నాయి. ఉక్రెయిన్ తన దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసిన సరికొత్త మిడ్ రేంజ్ డ్రోన్లు ఇప్పుడు రష్యా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. నేరుగా యుద్ధ భూమిలో పోరాడడం కంటే శత్రు సైన్యానికి అవసరమైన ఇంధనం, ఆయుధాలు, ఆహారం సరఫరా చేసే నెట్వర్క్ ను దెబ్బతీసి రష్యాను ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం లాజిస్టికల్ లాక్డౌన్ పేరుతో సరికొత్త డ్రోన్ వ్యూహంతో క్రెమ్లిన్ కు ఉక్రెయిన్ చుక్కలు చూపిస్తోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా రష్యా బలగాలకు ప్రాణాధారమైన సరఫరా మార్గాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో కీవ్ విరుచుకుపడుతోంది. రష్యా ప్రధాన భూభాగంలోని రోస్టవ్ ఆన్ డాన్ పట్టణం నుంచి ఆక్రమిత మారియాపోల్, మెలిటోపోల్ మీదుగా క్రిమియాకు వెళ్లే ప్రధాన హైవేను R-280గా పిలుస్తారు. ఈ మార్గం నుంచే సైనిక దళాలు, ఇంధనం, ఇతర సరుకులు రష్యా ఆక్రమిత ప్రాంతాలకు చేరేవి. కెర్చి వంతెనపై దాడులు పెరగడంతో దానికి ప్రత్యామ్నాయంగా రష్యా R-280ని ఎంచుకుంది. ఈ విషయాన్ని గ్రహించిన ఉక్రెయిన్ బలగాలు ఈ రహదారి లక్ష్యంగా భారీగా దాడులు చేస్తున్నాయి. ఫలితంగా ఈ మార్గంలో ట్రాఫిక్ 70% పైగా పడిపోయింది. ట్యాంకర్లు, సైనిక వాహనాలు ఈ మార్గంలో వెళ్లాలంటే భయపడిపోతున్నాయి. ముఖ్యంగా ఈ డ్రోన్లు రష్యాలోని ఓ హైవేను దాదాపు నిర్మానుష్యంగా మార్చేశాయి. రహదారులపై దాడుల కోసం ఉక్రెయిన్ అమెరికా తయారీ హార్నెట్, స్థానికంగా తయారు చేసిన మోరిగన్ డ్రోన్లతో సహా FP2, బెహెమోత్ డ్రోన్లను వాడుతోంది. ఇవి 50 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలవు. వీటి దాడుల కారణంగా రష్యాకు చెందిన డజన్ల కొద్దీ ఇంధన ట్యాంకర్లు, రైళ్లు, మిలిటరీ ట్రక్లు కాలి బూడిదవుతున్నాయి. మే నెల ప్రారంభం నుంచి ఇంధన ట్యాంకర్లు, ట్రక్కులు, ఇతర వాహనాలపై సుమారు 150 దాడులు జరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు ఆక్రమిత క్రిమియాకు రష్యా ప్రధాన భూభాగం నుంచి ఎలాంటి సరుకులు, ఇంధనం చేరకుండా ఉక్రెయిన్ కట్టడి చేస్తోంది. దీంతో యుద్ధం సెగ రష్యాకు బలంగా తాకుతోంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు ఉత్పత్తి చేసే దేశాల జాబితా టాప్ 3లో ఉండే రష్యా దేశీయంగా ఇంధన కొరత ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఇంధనం కోసం వాహనాలు బారులు తీరుతూ కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచే ఇంధనం తరలిస్తున్న కనీసం 20 రష్యా రైళ్లను ఉక్రెయిన్ ధ్వంసం చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. సరిహద్దుల్లో సైనికులకు సకాలంలో మందుగుండు, ఇంధనం అందకపోవడంతో రష్యా ముందుకెళ్లలేక చతికిలపడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తమ సరఫరా మార్గాలను కాపాడుకునేందుకు రష్యా ఇప్పుడు అదనపు వనరులను, సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఉక్రెయిన్ చేపట్టిన ఈ డ్రోన్ వ్యూహం ఆధునిక యుద్ధ తంత్రంలో ఒక కీలక మలుపుగా మారింది.